భగవంతుడు అనేవాడు అందరివాడు కాదా, కొందరివాడేనా? బలహీనుడికి భగవంతుడి దర్శనం లభించదనని ముండకోపనిషత్తు చెప్తుంది. దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? గోవిందుడు అందరివాడు, కొందరివాడు కాదు, అందరివాడే దేవుడు. మరి ముండకోపనిషత్తు మీరు చెప్పినట్లుగా ఒక మాట ఉంది, నాయమాత్మా బలహీనేన లభ్యో, నా అయం ఆత్మ బలహీనేన లభ్య. ఈ ఆత్మ అనేది ఉన్నది చూసావా, ఆత్మ అంటే ఇక్కడ పరమాత్మ అని అర్థం. ఈ దేవుడు అనేవాడు ఉన్నాడు చూసావా, ఈ దేవుడు బలహీనుడికి లభించడు, బలవంతుడికి మాత్రమే లభిస్తాడు అని దాని అర్థం. ముండకోపనిషత్తులో చెప్పిన మాట ఏమిటండి స్వామి, బలహీనుడికి లభించడా, బలవంతుడికి మాత్రమే లభిస్తాడా అంటే ఇక్కడ బలహీనత ఏంటి, బలం ఏమిటి? ఇక్కడ శారీరక బలం కాదు, కండలు పెంచుకున్నటువంటి వాడికే దేవుడు దొరుకుతాడు, బాగా తిండి పుష్టి ఉన్నటువంటి వాడికే దేవుడు దొరుకుతాడు, బలహీనంగా ఉన్నవాడికి దేవుడు దొరకడని కాదు ఇక్కడ అర్థం. బలము అనేది ఇక్కడ మనస్సుకి సంబంధించినటువంటిది. మనోబలం ఉండాలి అంటే దేనినైనా తట్టుకోగలిగినటువంటి ఒక సహిష్ణుత. కష్టమా రాని రాని రాని, కష్టాలు సుఖాలు రాని రాని, పోనీ పోనీ సుతుల్ హితుల్ పోనీ పోనీ అంటాడు ఆధునిక కవి. కష్టాలా రా, ఎన్నొస్తావరా, సుఖాలా రా అని చెప్పి రెండింటినీ కూడా ఒక సమతుల్యత కింద స్వీకరించగలిగేటువంటి మనస్సు, అది బలవంతమైనటువంటి మనస్సు. దాన్ని మనోబలము అంటారు. ఆ మనోబలం ముందు ఏది కూడా ఆగదు. దేవుడు అటువంటి మనోబలం ఉన్నటువంటి వాడికి మాత్రమే లభిస్తాడు. దేవుడి ఎదుట కూర్చోవాలి, 10 నిమిషాలు కూర్చోవాలి, అమ్మో కాళ్ళు లాగేస్తున్నాయి, నా వల్ల కాదురా, నీకో దండం, ఆ దేవుడికో దండం. బలహీనుడైపోయాడు, కుర్చీల్లో కూర్చోవటం అలవాటైపోయింది, కింద కూర్చోలేకపోతున్నాడు. ఒక అరగంట నీ ఫోన్ అది పక్కన పెట్టేసి తలుపులు మూసేసి ఏకాంతంగా దైవధ్యానం చేసుకుంటూ కూర్చో, నిగ్రహంగా కూర్చో. నా వల్ల కాదు, ఈ అరగంటలో ఏం మెసేజ్లు వస్తాయో, అమ్మో అవి చూడకపోతే నాకు ఎలాగా, నేను ఫోన్ చూడకపోతే ఎలాగా అని వీటికి నువ్వు దాసుడు అవుతున్నావు. నీలో బలహీనత ఉంది. ఈ ఆధునిక సామాగ్రికి నీ బలహీనత ప్రదర్శిస్తున్నావు. అంటే నువ్వు మనస్సు రకంగా, నువ్వు శారీరకంగా బలవంతుడు అయినప్పటికీ మానసిక పరంగా నువ్వు వ్యసన బలహీనత నీకు ఉంది. ఇటువంటి వాడికి దేవుడు లభించడు. ఫోను కానీ ఎవరు కానీ నాకు అనవసరం, మొట్టమొదట నాకు కావాల్సింది నా దేవుడు మాత్రమే. ఆయన్ని గురించి నేను ధ్యానం చేసుకోవాలి. ఏవి వచ్చినా నన్ను పలకరించకండి, మొత్తం అన్నీ స్విచ్ ఆఫ్ చేసేయటం, కూర్చోవటం దేవుడి ముందు. అట్లా గనక నువ్వు చేస్తే అటు నీలో ధ్యాన శక్తి పెరుగుతుంది, మనస్సుకి శక్తి పెరుగుతుంది. అది మన పెద్దవాళ్ళు చెప్పిన విషయం, అది నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకుంది. మనస్సుకి శక్తి పెరుగుతుంది, లౌకిక వ్యవహారాలని కూడా పరిష్కరించగలిగినటువంటి ఒక శక్తి నీలో పెరుగుతుంది. నువ్వు ఉదయం పూట చేసేటువంటి ఆ నిష్కల్మషమైనటువంటి నిరాటంకమైనటువంటి ధ్యానం ఏదైతే ఉందో, ఆ ధ్యానం నీకు మంచి బలాన్ని ఇస్తుంది. ఆ మిగతా గంటల్లో నువ్వు చేసేటువంటి లౌకిక వ్యవహారాల్లో చెలించనటువంటి మనస్తత్వాన్ని నీకు కల్పిస్తుంది ఆ ధ్యానం. కాబట్టి మనోబలం అటు ఆధ్యాత్మికంగా పనికొస్తుంది, ఇటు లౌకికంగా పనికొస్తుంది. ఆ విషయాన్ని ఎంత అందంగా చెప్పాడమ్మా ముండకోపనిషత్తులో. నాయమాత్మ బలహీనేనో లభ్య, బలహీనుడికి లభించడు, బలవంతుడికి మానసికంగా స్థిర నిర్ణయం. నేను రాత్రి 9ంటికే పడుకుంటా, 10ంటికే పడుకుంటా, తెల్లవారుజామున 4 గంటలకే లేస్తా, ఇది నా స్థిర నిర్ణయం, తెల్లవారుజామున దైవధ్యానం చేసుకుంటా. ఈ స్థిర నిర్ణయం మనోనిశ్చయం నువ్వు అలవాటు చేసుకో, వాడు బలవంతుడు అవుతాడు. అటువంటి బలవంతుడికే దైవ సాక్షాత్కారం జరుగుతుంది అని చెప్పటానికి గురువు ఆ ఉపనిషత్తులో, ముండకోపనిషత్తులో ఆ చక్కటి వాక్యాన్ని చెప్పాడు.